ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఆగస్టు 8. నేటి లేఖన పఠనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 1 నుండి 26 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 16, 21, 22 వచనాలు. ఇదిగో, ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్యజీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగుల ఆస్తి గలవాడు గనక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. వ్యాఖ్యానాంశం: యేసును తిరస్కరించిన యువకుడు. వ్యాఖ్యానాంశం: యేసును తిరస్కరించిన యువకుడు. వ్యాఖ్యానం: ఈ అధ్యాయము ఆరంభంలో ప్రభు అయిన యేసు పరిత్యాగమును గూర్చి పరిసయ్యులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఆ విధానాన్ని ఆయన మరలా ఖండించాడు. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 31, 32 వచనాల్లో దీని ప్రస్తావన వచ్చింది. తరువాత ఆయన తన యొద్దకు తీసుకురాబడిన చిన్న పిల్లలపై చేతులుంచి వారిని ఆశీర్వదించాడు. వారిని తన యొద్దకు రాకుండా ఆటంకపరచ చూచిన శిష్యులను ఆయన గద్దించాడు. మరి చిన్నపిల్లలను మనము ప్రార్థన ద్వారా ప్రభు యొద్దకు నడిపిస్తున్నామా, లేక అందుకు భిన్నంగా వారిని ఆటంకపరచ చూచిన వారిని వలె మనం కూడా ఆటంకపరుస్తున్నామా? నిత్యజీవం పొందాలనే అద్భుతమైన కోరికతో ఒక యవనస్తుడు ప్రభు అయిన యేసునొద్దకు రావటం మనం మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనంలో చూస్తున్నాము. అయితే అతడు అడిగిన ప్రశ్న సరైనదిగా లేదు గనక ప్రభువు తన యొద్దకు వచ్చిన అతనికి తెలియచెయ్యాలని ఆశించాడు. నీ ఒక మంచి కార్యము చెయ్యాలనుకుంటున్నావా? మంచిదే. అలాగైతే ఆజ్ఞలు ఉన్నాయి చూడు అని అతనికి చెప్పినట్లుగా ఆ మాటల సారాంశం కనబడుతుంది. అయితే ఆ యవనస్తుడు తాను నశించిన పాపి అనే తన స్థితిని గురించి గాని, దేవుని దృష్టిలో ఏ మంచి కార్యము చేయుటకు తాను శక్తిహీనుడని గాని అతనికి తెలియదని తానిచ్చిన జవాబు ద్వారా అర్థమవుతుంది. అతని హృదయములో ఒక విగ్రహం ఉన్నట్లు ప్రభు అతనికి చూపించాడు. అది అతని ధనమే. క్రీస్తునొద్దకు రాకుండా, ఆయనను వెంబడించకుండా అనేకులను ఆటంకపరిచేది ఈ ధనమే. అంతేకాదు, మంచి కార్యము చేయుట ద్వారా నిత్యజీవమును పొందలేము. అత్యంత సాత్వికమైన లేక సహజమైన గొప్ప తలాంతులు ఎన్నైనను నిత్యజీవమును పొందుటకు సహాయపడలేవు. ఎందుకంటే అది సంపాదించుకొనదగినది కాదు, అది ఉచితముగా ఇవ్వబడే వరమే. అది ప్రభు అయిన యేసును వెంబడించు వారికి ఆయన అనుగ్రహించు వరము అని యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనంలో చదువుతాము. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ, బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.